హాయ్ దేవనాములు మీ అందరికి వందనాలు. మరో నూతన దినం దేవుడు మనందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాలని ఏమనుకుంటున్నానంటే, ఐ రెడ్ అబౌట్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఇన్ ద బైబిల్. ఒక పుట్టుకతో గుడ్డిగా ఉన్న ఒక వ్యక్తి గురించి బైబిల్లో నేను చదివినప్పుడు నాకు నేను నేర్చుకున్నది ఏంటంటే, యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనంలో ఇది రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏం రాయబడిందంటే, మునుపటు ఎన్నడూ కూడా, అంటే భూమిని దేవుడు సృష్టించేటప్పుడు, మానవుణ్ణి సృష్టించినప్పటి నుంచి ఆ సన్నివేశం జరిగేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఒక గుడ్డివాడు ఆయనకి చూపు కలిగినట్టు ఎక్కడ కూడా జరగలేదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. అంటే మొట్టమొదటిసారిగా ఒక గుడ్డివాడు చూడడం, ఆ అద్భుతమైన కార్యం చూడడం మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. అక్కడ వాళ్ళందరూ కూడా దాన్ని నమ్మడానికి ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఎంతమంది అయితే గుడ్డివారు ఉన్నారో ఈ లోకంలో, వాళ్ళు ఎవరికి కూడా చూపు రాలేదు. ఈయన మొట్టమొదటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ముట్టి ఆయనకి చూపును అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో నేను చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ మన జీవితంలో కూడా మనము అలాంటి పరిస్థితుల్లో ఉంటే, అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి అద్భుతమైన కార్యము, లేకపోతే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నా జీవితంలో నేను ఇప్పుడు వరకు రుచి చూడలేదు, ఇప్పుడు వరకు నేను దాన్ని అనుభవించలేదు. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తుంటారు, ఎంతోమంది దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు రుచి చూసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగిన సన్నివేశాలని వాళ్ళు సాక్ష్యం రూపంగా వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, నేను వింటా ఉన్నప్పుడు అని చాలామంది మనం అనుకుంటా ఉంటాం. చాలామంది చెప్తారు, అదే నిన్ను వినడమే కానీ నా జీవితంలో ఎప్పుడు జరగలేదు అని. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఫస్ట్. మన దేవుడు మొట్టమొదటిసారి చేసే దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఎప్పుడూ నీ జీవితంలో అలాంటి కార్యాలు జరగలేదేమో, నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావేమో ఎప్పుడు 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 అని. కానీ దేవుడు చేసే దేవుడు. ఆ కార్యము నీ జీవితంలో జరిగినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ నీ జీవితంలో ఏదో అద్భుతమైన కార్యము జరిగింది అని కాదు, అది ఎప్పుడు జరుగుతుందంటే నీ జీవితంలో, ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు, లేకపోతే దేవుని యొక్క హస్తము, లేకపోతే దేవుని యొక్క ఆ కృప మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, మనకు ఆ కార్యము జరిగినప్పుడు మన జీవితంలో ఎందుకు జరుగుతుందంటే, మన చుట్టుపక్కల ఉన్న వారికి, అన్యులకు, లేకపోతే దేవుణ్ణి నమ్మని వ్యక్తులకు, వాళ్ళు వీళ్ళ జీవితంలో కలిగిన కార్యంని బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేలాగా మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. మీ జీవితాల్లో కార్యాలు జరగడం అంటే కేవలం నీ జీవితం బాగుపడటం కాదు, కేవలం నువ్వు బాగుపడటం కాదు, కేవలం నీ కుటుంబం ఒకటే ఆ ఆశ్చర్య కార్యాలు రుచి చూడటం కాదు. నీ జీవితంలో ఏదైనా కార్యాలు జరుగుతున్నాయా, నీ జీవితంలో ఏదైనా మేలు జరుగుతుందా, అది కేవలం ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించడానికి మాత్రమే. ఇది చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు భూమి మీద ఉన్నంత కాలము మొట్టమొదటిగా, అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్గా ప్రాముఖ్యమైన ఒక పని ఏంటంటే ఇతరులకు సువార్త చెప్పడం. దాని తర్వాతే మన జీవితం జీవించాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, ఇదంతా సెకండరీ. The first and primary and the foremost responsibility of every human being that has come to the knowledge of Christ and accepted Him as a Savior is to spread gospel. నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకొని, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని రక్షింపబడి ఉన్న వ్యక్తి అయితే నీ జీవితంలో
మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఆ దేవుని గురించి ఇతరులకు చెప్పాలి. I am not telling that family is not important. I am not telling that family should be neglected. But everything comes after the gospel preaching. ఈ గాస్పెల్ ప్రీచింగ్ అంటే చాలా మంది తప్పుగా తీసుకుంటారు. ఏంటంటే మనము అర్జెంటుగా ఇప్పుడు ఒక చర్చ్ స్టార్ట్ చేసేయాలి, లేకపోతే అర్జెంటుగా మనము ఒక ప్రేయర్ మీటింగ్ని మనం నడిపించేసేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ స్టార్టింగ్ అ చర్చ్, ఒక చర్చ్ని స్టార్ట్ చేసేయడము, లేకపోతే ఒక ప్రేయర్ మీటింగ్ని ఆర్గనైజ్ చేయడము, ఇది కాదు దేవుని సువార్త ప్రకటించడం. ఎవరైతే నీ జీవితంలో నీకు తెలిసిన వాళ్ళు ఇంకా దేవుణ్ణి అంగీకరించని వ్యక్తులు నీ చుట్టుపక్కల ఉన్నారో వారికి వెళ్ళి సువార్త చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా రానున్నారు, రెండవ రాకడలో. ఆయన ఆ రాకడలో రాకముందే మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడడం మాత్రమే కాదు, కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నశించిపోకుండా క్రీస్తుని వాళ్ళు తెలుసుకునేలాగా మనం చేయాలి. ఇది కొన్నిసార్లు మన జీవితంలో జరిగే కార్యాలు, మన జీవితంలో జరిగే అద్భుతమైన కార్యాలను బట్టి ఇతరులు క్రీస్తు యొద్దకు రాగలుగుతారు, ఇతరులు క్రీస్తు యొద్దకు వాళ్ళు నడిపించబడతారు. ఎందుకంటే నీ జీవితంలో ఒకవేళ ఒక కష్టమే లేదు, నీ జీవితంలో అసలు ప్రాబ్లమ్సే లేవు అనుకోండి, నువ్వు ఏ విధంగా దేవుణ్ణి వాళ్ళ జీవితంలో నువ్వు గణపరచగలుగుతావు? అరే దేవుడు నాకు మస్తు ఇచ్చిందంటే ఎవరు నమ్మండి, అరే దేవుడు నాకు ఇంత ఆస్తి ఇచ్చిందంటే ఎవరు నమ్మడు. బట్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద లోయెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ and you testify that this is because of God that I am able to make it out of it, that's when people will come to know Jesus. ఎప్పుడైతే నీ గాఢాంధకారపు లోయల్లో నుండి దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చి ఆ ఎక్స్పీరియన్స్ అంతా నువ్వు రుచి చూస్తావో, నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ జీవిత సాక్ష్యం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి వాళ్ళని దేవుని యొద్దకు నడిపించేదిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ గుడ్డివాడు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన చూపు కోసం వేచి ఉండొచ్చు. కానీ ఒకవేళ ఒక గుడ్డివాడు చూపు పొందడము చరిత్రలో దానికంటే ముందుగా జరిగి ఉండుంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని, ఈయన తండ్రి దేవుని యొక్క నిజ కుమారుడు, ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన కుమారుడు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి అని నమ్మలేకపోవచ్చు. సమ్ థింగ్స్ ఇన్ లైఫ్, కొన్ని విషయాలు మన జీవితంలో ఆయన మహిమ కొరకు జరుగుతాయి. కొన్ని విషయాలు మన జీవితాల్లో కొన్ని అద్భుత కార్యాలు లేదా కొన్ని పరిస్థితులు అలా ఎందుకున్నాయి అంటే అవి దేవుణ్ణి మహిమ పరచడానికి, దేవునికి మహిమ తీసుకురావడానికి, దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయడానికి. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? నువ్వు ఈ పరిస్థితి నుంచి నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను, ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో బైబిల్ చదువుతున్నాను, అయినా నా జీవితంలో జరగట్లేదు. ఈరోజు ఇది ఒక రిమైండర్ మనకి, గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కానీ వెన్ ఎప్పుడు అంటే అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటది అని దేవుడు నమ్మినప్పుడు మాత్రమే. వెన్ యు ఆర్ రెడీ, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ జీవితంలో కార్యాలు జరగడం నువ్వు చూస్తూ ఉంటావు. మై డియర్ ఫ్రెండ్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, if you are in that stage of life, remember God is at hand and He is waiting to do that miracle in your life. నీ జీవితంలో ఆ అద్భుత కార్యము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. All you have to do is get prepared to receive it.
Get prepared to be a blessing to others. Get prepared to bring others to Christ, like this blind man did. ఈయన అనుకోలేదు, నేను ఇతరులను క్రీస్తు యొద్దకు తీసుకురావాలి, నేను ఇతరులను నిజమైన దేవుడికి పరిచయం చేయాలని. కానీ ఆయన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి ఇతరులు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా తండ్రి దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి అని నమ్మగలిగారు. నీ జీవితంలో అలాంటి కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఒకవేళ నీ జీవితంలో నువ్వు చాలా లోతైన గాఢాంధకారపు లోయల్లో చీకటిలో నువ్వు సంచరిస్తున్నావేమో, గుర్తుపెట్టుకో, అక్కడ కూడా దేవుడు నీతో కూడా నడుస్తూ ఉన్నాడు. ఒకరోజు నీ సాక్ష్యం ఎలాంటి సాక్ష్యంగా ఉండబోతుందంటే, ఇతరులు నీ సాక్ష్యాన్ని బట్టి క్రీస్తు యొద్దకు రాబోతున్నారు. నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు క్రీస్తుని అంగీకరించబోతున్నారు. ఇది మొదటిగా నీవు నమ్మాలి, నేను నమ్మాలి. ఎస్, నా సాక్ష్యం ఇతరులను క్రీస్తు యొద్దకు తీసుకొస్తుంది అని మనము నమ్మినట్లయితే మనం మన జీవితాల్లో కార్యాలు చూడగలుగుతాం. ఐ హోప్ ది స్మాల్ ఎగ్జాల్టేషన్, ఈ కొద్ది మాటలు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతుందని అనుకుంటా ఉన్నాను. డోంట్ ఫర్గెట్ టు రీడ్ యువర్ బైబిల్, టు ప్రే. అనుదినం ప్రార్థించండి, అనుదినం వాక్యం చదవండి, దేవునికి సన్నిహితంగా ఎదగండి. మనం ఏదో ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే దేవుడు కార్యాలు చేస్తాడని కాదు. మనం ఏదో చేసేస్తే దేవుని ప్రేమ పెరుగుతుంది అని కానే కాదు. దేవుని ప్రేమ మనం ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఆయన ప్రేమ కలిగే దేవుడు, ఆయన ప్రేమని చూపించే దేవుడు. ఆయన ప్రేమ ఎప్పుడూ తగ్గిపోదు. కానీ మనం బాగుండాలి, మన జీవితం బాగుండాలంటే ఆయనతో కూడా ఆ సంబంధం బాగుండాలి. మనం ప్రార్థనలో ఎడతెగక ఉండాలి, వాక్యం చదవడంలో ఎడతెగక మనం ఉండాలి. ఆ రిలేషన్షిప్ ఎప్పుడు మనము పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదు. కొద్ది మాటలు దేవుడు మీ అందరి వెనుకల్లో ఆశీర్వాదకరంగా ఉంచున్నాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.